ప్లాస్టిక్ వద్దు, పర్యావరణ పరిరక్షణే ముద్దు అంటూ శ్రీకాకుళం జిల్లా ఆడపిల్ల సేవా సొసైటీ ఫౌండర్ మణి లావణ్య పిలుపునిచ్చారు. పొందూరు మండల కేంద్రంలో సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న లావణ్య ఇటు విధి నిర్వహణలోనే కాకుండా ఆడపిల్లలకు చదువు అందించేందుకు పొందూరు పట్టణంలో ఆడపిల్లల కొరకు స్టడీ సెంటర్ ఏర్పాటు చేసింది. వీటితో పాటు పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషిగా ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు మండల కేంద్రంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పర్యటించి విద్యార్థులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ లావణ్య మాట్లాడారు. గిఫ్ట్స్ గా ఇస్తాము. క్లాస్ కి 3 గిఫ్ట్స్ ఇస్తున్నాం. ప్రతి క్లాస్ కి సెక్షన్ తో తేడా లేకుండా అంటే ప్రతి సెక్షన్ కి కూడాను ఒక 3 గిఫ్ట్స్ ఇస్తున్నాం. మొత్తం స్కూల్ మొత్తం కూడా జరుగుతుంది. సో మీకు రీచ్ అవ్వలేదని సార్ చెప్పారు ప్రిన్సిపల్ సార్, అందుకే చెప్పడానికి వచ్చిందా. ఇక్కడ నుంచి కలెక్ట్ చేయండి, సరేనా. స్టేట్ ఏంటి? ఇక్కడ పొందూరు 1 మహిళా పోలీస్గా పనిచేస్తున్నాను. నా పేరు ఎం లావణ్య. ఇక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే మామూలు పుస్తకాల్లో విద్య కాకుండా పర్యావరణం పైన కూడా విద్య అవగాహన అనేది చాలా అవసరం అండి. అందులో భాగంగా మేము వీళ్ళు డైలీ యూజ్ చేసే ప్లాస్టిక్ని మేము కలెక్ట్ చేసుకొని వాళ్ళని అవేర్నెస్ చేస్తూ అది ఎంత మేరకు పర్యావరణానికి హాని చేస్తుందో అనేది ప్రతి ఒక్కరికి కూడా క్లాస్కి వెళ్ళి అవగాహన చేస్తూ వాళ్ళ నుంచి మేము కలెక్ట్ చేసుకొని దానికి రీప్లేస్మెంట్గా వాళ్ళకి బాటిల్స్ అని లేదంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ అని మనకు మార్కెట్ యూస్ అయ్యేటట్టు ప్రతిది కూడాను ప్లాస్టిక్ని అవేర్నెస్ చేస్తూ వాళ్ళని ఎరాడికేట్ చేస్తూ కూడాను ఇవన్నీ మేము దాంట్లో పార్ట్గా చేస్తూ గిఫ్ట్స్ అనేవి మేము ప్రతి క్లాస్కి కూడా ఇవ్వడం జరుగుతుందండి. దీని ద్వారా ఏంటంటే ప్రజల్లో ముఖ్యంగా పిల్లల్లోని ఈ అవగాహన కార్యక్రమాలను చేయడం వల్ల ఏంటంటే రేపొద్దున ఈ స్టూడెంట్స్ రేపొద్దున పౌరులు అవుతారు కాబట్టి, ఫ్యూచర్ జనరేషన్ అవుతారు కాబట్టి వాళ్ళలో ఈ అవగాహన ముఖ్యంగా ఉండాలని ప్రతి క్లాస్కి ప్రతి స్కూల్కి కూడా పొందూరు మొత్తంలో చేయడం జరుగుతుందండి. సో